మాత్రమే ఖాళీగా ఉంది. అది కూడా ఊరికి కాస్త చివరలో ఉంది. మీకు కావాలి అనుకుంటే ఆ ఇంట్లో ఉండదు. నెలకి నాకు 1000 బాడుగ. అలాగేనయ్యా, నెల నెల తప్పకుండా బాడుగు ఇచ్చేస్తావు. ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు కదా. అది నీటి సమస్య, వెలుతురు సమస్య వంటివి ఏమీ ఉండవు కదా. అస్సలు మీరు క్షేమంగా ఇంట్లో ఉండొచ్చు. అలా రాఘవయ్య విజయ్ మరియు కమలతో చెబుతాడు. అలాగే వారిని పాతబడ్డ ఇంటికి తీసుకుని వెళ్తాడు. నేను చెప్పినది చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. ఏమిటి, చాలా రోజుల నుండి ఖాళీగా ఉందా? ఎందుకు ఖాళీగా ఉంది? ఎవరు ఈ ఇంట్లోకి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సొంత ఇల్లు కావాలి. వారికి ఇలాంటి అతిథిలో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఈ ఇల్లు ఎన్నో ఏళ్ళుగా ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు వస్తారుగా, అందుకే ఈ ఇంటిని మీకు చూపిస్తున్నాను. ఓహో, అలాగయ్యా. మీరు అలా విజయ్ అడగడంతో రాఘవయ్య ఇంటి తాళాన్ని విజయ్ చేతిలో పెడతాడు. విజయ్ ఆ ఇంటి తలుపుల్ని తెరుస్తాడు.